Hi everyone, welcome back to Chandan Logics. I hope all you people are doing well and good, right? Then coming back to our sessions, ఆల్రెడీ మీరు ప్రీవియస్గా కూడా అబ్జర్వ్ చేసినా కూడా మనం ఏపీటీఎస్ ఎస్ఐ అండ్ యాజ్ వెల్ as కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ అండ్ ఈవెన్ గ్రూప్ 4 అండ్ డిఏఓ ఎగ్జామ్కి సంబంధించి కూడా చాలా సిరీస్ డిస్కస్ చేశాము. ఇన్ ద సేమ్ వే కంటిన్యూషన్ ఆఫ్ ఆ సిరీస్లోనే మీకు మళ్ళీ ఈరోజు ఒక స్పెషల్ క్లాస్ అండి. ఆల్రెడీ ప్రీవియస్గా మనం అదర్స్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ సబ్జెక్ట్ పైన కూడా సిరీస్ చేసాం ఎంసీక్యూ బేస్డ్. ద సేమ్ వే ఈరోజు మనం మళ్ళీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ బేస్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము, ఓకేనా? అండ్ వాటితో పాటు మనకి రీసెంట్గా ఇంకా మీ వెయిట్ అనేది అయిపోయింది, ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ తెలుగు మీడియం బ్యాచెస్ అండ్ సపరేట్గా ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ కావాలి అని అడిగారు. కాబట్టి సో ఫైనల్గా చందన్ లాజిక్స్ ఆల్రెడీ మనకి ఈ యొక్క అవైలబుల్ కోర్సెస్ని అందిస్తుంది, ఓకేనా? సో మీకు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి ప్రతి కోర్స్ కూడా. ఈవెన్ మీకు సపరేట్ తెలుగు మీడియం, ఓకేనా, అండ్ సపరేట్ ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ కూడా, ఈవెన్ మీకు కంప్లీట్ కోర్సెస్ అండ్ ఇండివిజువల్ బ్యాచెస్ ఉన్నాయి, ఓకేనా? అండ్ వీటితో పాటు మనకు తెలిసిందే టీఎస్పీఎస్సీ రిగార్డింగ్ నోటిఫికేషన్, హ్యూజ్ నోటిఫికేషన్, గ్రూప్ 4కి సంబంధించి కూడా మీకు కంప్లీట్ కోర్సెస్, పేపర్ 1 అండ్ పేపర్ 2 కోర్సెస్ సంబంధించి కూడా తెలుగు మీడియం సపరేట్గా, ఓకేనా? చూసుకోండి ఇక్కడ మళ్ళీ, ఎందుకంటే చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతున్నారు. తెలుగు మీడియం సపరేట్ బ్యాచెస్ అండ్ ఇంగ్లీష్ మీడియం, ఓకే, న్యూ బ్యాచెస్ రీసెంట్గా కంప్లీట్ కోర్సెస్, లేదంటే మీకు ఇండివిజువల్ కోర్సెస్ లైక్ పేపర్ 1 సపరేట్గా కావాలి కన్నా పేపర్ 2 సపరేట్ కావాలి అన్నా కూడా ఆల్రెడీ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఓకే? మీకు ఇంకా క్వరీస్ ఉంటే ఈ నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి, బిలో ప్రొవైడ్ చేస్తున్న నంబర్స్ని. దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్, రైట్? సో లెట్ మీ బిగిన్ ద సెషన్ నౌ. ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఎంసీక్యూ క్వశ్చన్స్ అండి. నేను ఎలాగో క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాను, నేను క్వశ్చన్స్ చదువుతుంటాను, ఆలోగా మీరు క్వశ్చన్ చదివేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ మెన్షన్ చేస్తుండండి. బేస్డ్ ఆన్ యువర్ రెస్పాన్స్ ఐల్ బీ కమింగ్ అప్ విత్ ద అప్కమింగ్ క్లాసెస్. ఇఫ్ యువర్ రెస్పాన్స్ ఇస్ వెరీ లో దెన్ ఐల్ బీ గోయింగ్ టు టేక్ అ ఫ్యూ క్లాసెస్. If your response is very good in the comments, then I'll be going to take many more classes for you, okay? So based on your interest and based on your response, I'll be going to continue this series, okay? So first question ki veldam ikkada. రీసెంట్గా మనకి పేమెంట్ విజన్ అనే బ్యాంక్ 2025 అనే దాన్ని ఏ బ్యాంక్ రీసెంట్గా అన్వీల్ చేసింది, ఓకేనా? హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆర్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ. ఏంటనేది చెల్లింపుల విజన్, దట్ ఈస్ పేమెంట్స్ విజన్ 2025ని ఆవిష్కరించిన బ్యాంక్ ఏది అన్నారు, రైట్? సో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మీకు కరెంట్ అఫైర్స్ బేస్డ్గా కూడా, రైట్? సో క్వశ్చన్స్ అనేవి కొంచెం ఇన్డెప్త్గా కూడా కొన్నిసార్లు అడుగుతుంటారు. అలాంటి క్వశ్చన్స్ని కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాము, మీరు ఎలా సాల్వ్ చేయాలి అనేది, రైట్? సో ఐ థింక్ ప్రతి ఒక్కరు మెన్షన్ చేశారా కమెంట్ సెక్షన్లో ఆన్సర్ని. నౌ కెన్ ఐ గో త్రూ ద ఆన్సర్ నా. సో ఇక్కడ రీసెంట్గా మనకి అన్వీల్ చేసింది ఆర్బీఐ అండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం, అవునా? సో మనకి ఆర్బీఐకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఏదైనా కూడా మిస్ చేయకండి, ఖచ్చితంగా ఆ కరెంట్ అఫైర్ని ఫోకస్ చేయండి, ఓకే? సో మనకి ఈ పేమెంట్స్ విజన్ 2025 అనేది ఏంటి మరి? యాక్చువల్గా ఇది ఏంటంటే ఈ పేమెంట్స్ని ఇంకా ఎంకరేజ్ చేయడానికి, ఓకేనా? సో ఆ ఈ పేమెంట్స్ని ఫోకస్ చేస్తూ మనకి పేమెంట్స్ విజన్ 2025 అనే ఒక గుడ్ ఇనిషియేటివ్తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రావడం జరిగింది. మెయిన్ ఆబ్జెక్టివ్ చూసుకున్నా కూడా టు ప్రొవైడ్ ఎవ్రీ యూజర్ విత్ సేఫ్, సెక్యూర్, ఫాస్ట్, కన్వీనియంట్, యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్ ఈ పేమెంట్ ఆప్షన్స్, ఓకేనా? సో వాటిని ఫోకస్ చేస్తూ ఇవన్నీ ఆబ్జెక్టివ్స్తో మనకి ఈ పేమెంట్ విజన్ 2025 అనే దాన్ని రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది, ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ప్రతి ఒక్కరు రెడీ ఉండండి, కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ ఇవ్వాలి మరి మీరు, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం బాలికా పంచాయత్, ఓకే, ఏ విలేజ్ ఇన్ ద 5 విలేజెస్ ఆఫ్ విచ్ స్టేట్? ఓకే, మనకి ఒక పర్టిక్యులర్ స్టేట్లో ఈ బాలికా పంచాయత్ని ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో రీసెంట్గా లాంచ్ చేశారు. ఆ బాలికా పంచాయత్ మరి ఏ స్టేట్లో ఫస్ట్ లాంచ్ చేశారు అనేది క్వశ్చన్. అండ్ మరి ఈ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేంతలోగా మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ ఇవ్వండి. విత్ ఇన్ 5 to 10 seconds టైం ఇస్తాను నేను మీకు, ఓకేనా? నెక్స్ట్ మీరు ప్రతి ఒక్కరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ మెన్షన్ చేయండి, ప్రతి ఒక్కరి ఆన్సర్ ద్వారా మేము వెళ్తుంటాము. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ విల్ ప్రిపేర్ ఎ లిస్ట్ కూడా ఎవరు టాప్ అండ్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఇస్తున్నారు అనేది, ఓకే? అండ్ ఐల్ బీ గోయింగ్ టు అనౌన్స్ ఇన్ ద నెక్స్ట్ లైవ్ క్లాస్ వాళ్ళ నేమ్స్ అనేవి. సో మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేటెడ్గా కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ని ఇస్తుండండి, జస్ట్ మీరు క్లాస్ వింటూ వెళ్ళడం కాకుండా, బికాస్ నెక్స్ట్ లైవ్ సెషన్లో మీ నేమ్స్ అనౌన్స్ చేస్తాను, ఓకేనా? సో దాట్
మనకేంటంటే ఇక్కడ ఈ బాలికా పంచాయత్స్ అనే కాన్సెప్ట్ యాక్చువల్గా గర్ల్స్ని ఇంకా ఈ పొలిటికల్ సిస్టంలో డెవలప్మెంట్కి సంబంధించిన దాంట్లో ఎంకరేజ్ చేయడానికి, ఓకేనా. సో ఎస్పెషల్గా ఈ బాలికా పంచాయత్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఆల్సో మనకు కొన్ని ఈవిల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, లైక్ డౌరీ సిస్టమ్, చైల్డ్ మ్యారేజెస్, ఇవన్నీ రైట్. సో వీటిని కూడా ఇంకా ఎరాడికేట్ చేయడానికి రైట్, ఎస్పెషల్గా ఈ డౌరీ సిస్టమ్ అనే కాన్సెప్ట్ని ఫోకస్ చేయండి. బికాస్ చైల్డ్ మ్యారేజెస్ ఆల్రెడీ మనకి ఫ్యూ ఆఫ్ ఓన్లీ కొన్ని అన్ఎడ్యుకేటెడ్ విలేజెస్ అండ్ ఆ పీపుల్ దగ్గర అవుతున్నాయి. బట్ డౌరీ సిస్టమ్ అనేది లైక్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ స్టిల్ ఇన్ ద సేమ్ ప్రొసీజర్ రైట్. సో ఇలాంటి కొన్ని ఈవిల్ ప్రాక్టీసెస్ని ఎరాడికేట్ చేయడానికి ఈ బాలిక పంచాయత్ అనే కాన్సెప్ట్ని మనకి మొట్టమొదటిగా తీసుకొచ్చింది ఏంటండి, మెన్షన్ చేశారు కదా ఆన్సర్ని. ఇప్పుడు మీరు రెక్టిఫై చేసుకోండి, ఒకవేళ రాంగ్ అవుతే. కరెక్ట్ అయితే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎవ్రీ వన్, మీరు కరెక్ట్ ఆన్సర్ మెన్షన్ చేసినట్లయితే. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే గుజరాత్ అండి, ఓకేనా. సో ఫస్ట్ బాలిక పంచాయత్ అనేది మనకి గుజరాత్లో తీసుకురావడం జరిగింది రైట్. ఈవెన్ నేను ఇక్కడ ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా మీకు స్టిల్ ఇంకా కూడా కలెక్ట్ కావాలి, నోట్స్ తీసుకుందాము అనుకుంటే నేను కంటెంట్ ప్రొవైడ్ చేశాను, మీరు వీడియో పాజ్ చేసుకొని నోట్స్ తీసుకోండి, ఓకేనా. అండ్ ఆల్సో మనకి ఈ బాలికా పంచాయత్ కూడా మేనేజ్ చేసేది కూడా ఎవరు అంటే 11 to 21 ఏజ్ గ్రూప్, ఓకేనా. ఆ యొక్క పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ బాలికా పంచాయత్ అనే ఒక కాన్సెప్ట్ని కొత్తగా తీసుకొచ్చి దాన్ని ఏంటంటే మేనేజ్ చేయడం జరుగుతుంది, ఓకే. ఎస్పెషల్గా గర్ల్స్ని ఈ పొలిటికల్ సిస్టంలోకి ఇంకా ఎంకరేజ్ చేయడానికి, ఓకే. డెవలప్మెంట్ అనేది ఇంకా మనకి ఎస్పెషల్గా గర్ల్స్ నుండి కూడా వచ్చే విధంగా అండ్ ఈవెన్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ బాలికా పంచాయత్ కాన్సెప్ట్ మనకి గుజరాత్లో ఫర్ ద ఫస్ట్ టైం 5 విలేజెస్లో లాంచ్ చేశారు. యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి అనేది, ఓకేనా, పాలిటిక్స్లో. నెక్స్ట్, విచ్ మినిస్ట్రీ హ్యాస్ లాంచ్డ్ శ్రేష్ఠ స్కీమ్ రైట్. మరి ఈ శ్రేష్ఠ పథకాన్ని ప్రారంభించింది ఏ మంత్రిత్వ శాఖ అన్నారు. మనకి మినిస్ట్రీస్ పైన క్వశ్చన్స్ చాలాసార్లు రైజ్ అయ్యాయి. ఎప్పుడు కానీ మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు, అందులో మీకు మినిస్ట్రీ అనే వర్డ్ కనిపించింది, డెఫినెట్గా దాన్ని మీరు ఫోకస్ చేసేయండి, ఇంకా నెగ్లెక్ట్ చేయకండి, ఓకేనా. మీకు ఆప్షన్స్కి వెళ్తే Ministry of Social Justice and Education, Ministry of Education, Ministry of Development or Ministry of Industry, that is regarding Information and Technology, okay. సో ఇక్కడ మనకి శ్రేష్ఠ స్కీమ్ మీకు యాక్చువల్గా మరి మీరు ట్రై చేయండి కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్కి, ఓకే. నేను అంతవరకు మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వన్స్ కొన్ని స్కీమ్స్ ఏంటంటే టైటిల్స్ ద్వారానే మీకు అర్థమవుతుంది, ఓకే. అండ్ కొన్ని స్కీమ్స్ ఏంటంటే మనకి ఫుల్ ఫామ్స్ ఉంటుంటాయి. ఆ ఫుల్ ఫామ్ కనుక మీకు ఐడియా ఉంటే ఈజీగా మీరు అది ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అనేది మ్యాక్సిమం గెస్ట్ చేస్తారు. ఐదర్ అట్లీస్ట్ మీరు ఎలిమినేషన్ ప్రొసీజర్ అయినా ఫాలో అవుతారు. అంటే ఒక 2 ఆప్షన్స్ తీసేయచ్చు మనం, ఆ ఒక టైటిల్ ఫుల్ ఫామ్ తెలిసిన, టైటిల్ని మనం క్లియర్గా అర్థం చేసుకున్నా కూడా, ఓకేనా. మ్యాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ మనకి ఎలా ఉంటాయి, లైక్ ఇంగ్లీష్లో మనకి మెన్షన్ చేస్తుంటారు, అవునా, సారీ మనకి హిందీలో మెన్షన్ చేస్తుంటారు నేమ్స్ అనేవి. సో కొన్నిసార్లు మనకి ఆ నేమ్స్ ఒక ఫుల్ ఫామ్స్ కానీ ఆ టైటిల్స్ యొక్క మీనింగ్స్ కానీ తెలిస్తే క్లియర్గా ఇలాంటి కొన్ని మినిస్ట్రీ బేస్డ్ క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేయొచ్చండి. సో ఈ విధంగా ఒక స్ట్రాటజీని ఫాలో అవుతూ కరెంట్ అఫైర్స్ని కూడా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా, అదర్ సబ్జెక్ట్స్తో పాటు. అండ్ మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఈ శ్రేష్ఠ స్కీమ్ని లాంచ్ చేసింది, మెన్షన్ చేశారు కదా 5-10 సెకండ్స్ అయిపోయాయి మరి మీకు ఇచ్చిన టైం అనేది. సో ఫాస్ట్ అప్ అవ్వండి, ప్రతి ఒక్కరు ఆన్సర్స్ మెన్షన్ చేస్తున్నప్పుడు. మీ ఆన్సర్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండి. ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఈ శ్రేష్ఠ స్కీమ్ అన్నాం, అవునా. శ్రేష్ఠ అంటే స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్, ఓకే. ఎందుకోసం మరి ఈ శ్రేష్ఠ స్కీమ్ ఈ యొక్క హై స్కూల్ సంబంధించిన స్టూడెంట్స్కి అంటే ఎస్పెషల్గా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ని అందించడానికి, ఓకేనా. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఓకే. సో మనకి ఈ యొక్క పర్టికులర్ మినిస్ట్రీ మంత్రిత్వ శాఖ అనేది లాంచ్ చేసిన స్కీమే శ్రేష్ఠ స్కీమ్. అది కూడా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ని టార్గెటెడ్ ఏరియాస్లో ఉన్న హై స్కూల్ స్టూడెంట్స్కి అందించే విధంగా, ఓకే. దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్. ఆర్ యూ క్లియర్? ఎప్పుడు కానీ మీరు స్కీమ్ని ఫోకస్ చేస్తున్నారు అంటే స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు, ఓకే, ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇవి 3 ఏరియాస్ని మీరు ఖచ్చితంగా ఏ స్కీమ్ చూసినా ఫాలో అవ్వండి. మీకు ఈ ఏరియాస్ నుండి రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటుంటాయి, ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఆన్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఆఫ్ 2022? 170, 150, 180 ఆర్ 169, ఓకే. మరి ఈ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అన్నారు, అవునా. సో ప్రతి ఒక్కరు కూడా కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ ఇస్తుండండి. ఐ విల్ బీ గోయింగ్ త్రూ యువర్ కమెంట్స్ ఆల్సో. అండ్ వీటితో పాటు ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, ఇక్కడ ఏమన్నాను నేను, ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అన్నాను, అవునా, ఆఫ్ 2022 రైట్. సో మరి ఈ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఆఫ్ 2022లో ఇండియా ర్యాంక్ అన్నాం. నాట్ ఓన్లీ ఈపీఐలో మాత్రమే కాకుండా ఎన్విరాన్మెంట్ ఇండెక్స్లోనే కాకుండా
ఏ అదర్ ఇండెక్స్ అయినా కూడా మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇండియా ర్యాంక్ ఎంత, ఓకేనా. ఎందుకంటే మీకు అదర్ కంట్రీస్ గురించి క్వశ్చన్స్ ఎక్కువ రైజ్ అవ్వవు మన ఎగ్జామినేషన్స్లో. ఎప్పుడు అడుగుతారు అదర్ కంట్రీస్ గురించి అంటే లైక్ టాప్ కంట్రీస్ ఉంటాయి, లైక్ సపోజ్ టాప్ 5 కంట్రీస్, టాప్ 3 కంట్రీస్ ఈ ఇండెక్స్లో ఏవి అని అప్పుడు అడిగినప్పుడు మీకు యూజ్ అవుతాయి. అంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒక ఇండెక్స్ రిలీజ్ అయింది అంటే ఆ ఇండెక్స్ ఎందుకోసం రిలీజ్ చేశారు, ఓకే, దాంట్లో ఏమి కన్సిడర్ చేశారు, మన ఇండియా ర్యాంక్ ఎంత, అండ్ టాప్ 3 కంట్రీస్ లేదా టాప్ 5 కంట్రీస్ ఎంత, అర్థమైందా. సో ఈ ప్రొసీజర్ని టాప్ 3 అండ్ టాప్ 5 కంట్రీస్ని కూడా చూసుకోండి. దానితో పాటు ఇండియా ర్యాంక్ అనేది మస్ట్ అండ్ నెసరీ. ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ సిస్టమ్ అనమాట. ఎందుకోసం మరి అంటే వెయిట్ బేసిస్ చేసుకొని రిలీజ్ చేశారు ఇండెక్స్ని అంటే దాట్ మెజర్స్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ ద కంట్రీస్, ఓకే. డిఫరెంట్ కంట్రీస్ యొక్క ఎన్విరాన్మెంటల్ హెల్త్ లైక్ ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ గురించి ఈ యొక్క ఇండెక్స్ అనేది మెజర్ చేస్తుంది. సో దాంట్లో మరి ఇండియా ర్యాంక్ ఎంత అంటే మనకి 180 అండి. ఆప్షన్ సి ద బాటమ్ లాస్ట్లో మనకి ఇండియా యొక్క ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఉంది ఈ ఇండెక్స్లో. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ మనకి ఇక్కడ ఇండియా యాక్చువల్గా 180 పొజిషన్లో ఉందండి. అంటే ఇక్కడ మనకి లో హెల్త్ ఎన్విరాన్మెంట్ హెల్త్ అనేది ఉండడం జరిగింది, నోట్ చేయడం జరిగింది. మేజర్ రీజన్స్ ఏంటి, ఎయిర్ పొల్యూషన్, ఇవి కూడా సమ్ ఆఫ్ ద రీజన్స్, ఓకే, ఎయిర్ క్వాలిటీ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఎక్సెస్ సంప్రీతి ఎక్స్ హ్యాస్ బీన్ కనెక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ అన్నారు, ఓకే. బంగ్లాదేశ్, ఫ్రాన్స్, శ్రీలంక ఆర్ ఎల్స్ మీరు చూసుకున్నా కూడా ఓకే. రిపీట్ మీకు ఆప్షన్ ఇక్కడ ఫ్రాన్స్ అనేది జస్ట్ 3 ఆప్షన్స్ని చూసుకోండి. మీకు లాస్ట్ ఆప్షన్ తీసేయండి, రిపీట్ అయింది మీకు మళ్ళీ ఫ్రాన్స్ అనేది, ఓకేనా. సో మనకి సంప్రీతి ఎక్స్ అనే ఎక్సర్సైజ్ అనేది ఇండియాతో పాటు అదర్ కంట్రీ ఇది యాక్చువల్ కండక్ట్ చేసింది. అండ్ దెన్ మీరు ఆన్సర్ చేస్తుండండి, ఆలో కూడా చెప్తాను వినండి. ఇక్కడ అదేంటంటే ఇలా ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా మీరు కరెంట్ అఫైర్లో ఒక ఎక్సర్సైజ్ చూసారు, అది మిలిటరీ ఎక్సర్సైజ్ అన్న, నావల్ ఎక్సర్సైజ్ అన్న, ఏదైనా కూడా ఆ ఎక్సర్సైజ్ టైటిల్ ఏంటి. కొన్నిసార్లు టైటిల్స్లోనే కంట్రీస్ ఏవి పార్టిసిపేట్ చేస్తున్నాయనే నేమ్స్ కూడా ఉంటాయి, ఓకేనా. అండ్ వాటితో పాటు వాటి యాక్చువల్గా ఆ యొక్క పర్టికులర్ ఎక్సర్సైజ్లో ఎన్ని కంట్రీస్, సపోజ్ కొన్నిసార్లు మల్టీలాటరల్ ఉంటాయి, ఓకేనా. కొన్ని ఎక్సర్సైజ్ అంటే ఎక్కువ నేషన్స్ పార్టిసిపేట్ చేస్తాయి, కొన్నిసార్లు ఓన్లీ బైలాటరల్ అంటే ఓన్లీ 2 కంట్రీస్ మధ్యలో జరుగుతాయి, కొన్ని ట్రైలాటరల్ ఉంటాయి, 3 కంట్రీస్ మధ్యలో జరుగుతాయి. సో ఆ విధంగా మీరు చూసుకోండి అది ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, బైలాటరలా, మల్టీలాటరలా, ట్రైలాటరలా అనేది. ఆర్ యూ క్లియర్. అండ్ నెక్స్ట్ మనకి యాక్చువల్గా మెన్షన్ చేశారా అని ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ని, ఐ హోప్ సో, ఎస్ రైట్. సో దాట్ మనకి సంప్రీతి ఎక్సర్సైజ్ అనేది ఇండియా ఇంకా బంగ్లాదేశ్ మధ్యలో జరిగింది, ఓకే. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. దెన్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి జాయింట్ మిలిటరీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనేది ఎక్సర్సైజ్ సంప్రీతి, ఓకే. అండ్ ఆల్సో ఈ సంప్రీతి అనేది ఏంటంటే మనకి బైలాటరల్ డిఫెన్స్ కోఆపరేషన్ ఎండివర్ విచ్ ఇస్ కనెక్ట్ ఆల్టర్నేట్లీ అనమాట, ఏ 2 కంట్రీస్ మధ్యలో ఇండియా ఇంకా బంగ్లాదేశ్ మధ్యలో, ఓకేనా. సో అది మనకి ఎక్సర్సైజ్ సంప్రీతి. నెక్స్ట్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2022? యోగా లైఫ్, యోగా ఎవ్రీథింగ్, యోగా ఫర్ హ్యుమానిటీ, యోగా ఫర్ హెల్త్. ఎప్పుడండి మనకి ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేస్తారు? ఒకసారి నా కమెంట్ సెక్షన్లో మెన్షన్. మీ క్వశ్చన్ ఏంటండి ఇక్కడ, ఇంటర్నేషనల్ యోగా డే, ఓకే, డేట్ ఎప్పుడు ఎగ్జాక్ట్గా నా కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ రావాలి ప్రతి ఒక్కరు, మేక్ ఇట్ క్విక్, ఓకే. సో డేట్ ఎప్పుడు అనేది. అండ్ దెన్ మీకు కొన్నిసార్లు డేట్స్ అడగొచ్చు, బట్ కొన్నిసార్లు మనకి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ డేస్ నుండి అడిగే బేసిక్ క్వశ్చన్ ఏంటి అంటే థీమ్. సపోజ్ కొన్ని ఇంపార్టెంట్ డేస్కి థీమ్స్ చేంజ్ అవ్వవు, కానీ కొన్నింటికి ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంటాయి, ఓకేనా. అందులో ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ యాక్చువల్గా చేంజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్, ఓకే. రీసెంట్గా కూడా మనకి యోగా డే థీమ్ని రిలీజ్ చేశారు. అదేంటి అని అంటే ఆల్రెడీ మెన్షన్ చేశారు, రైట్. ఒకవేళ తప్పుగా మెన్షన్ చేస్తుంటే మీరు మీ ఆన్సర్ని చెక్ చేసుకోండి. ఇక్కడ ఆప్షన్ సి అండి, యోగా ఫర్ హ్యుమానిటీ అనేది 2022 యొక్క థీమ్. ఆర్ యూ క్లియర్. నెక్స్ట్ మనకి విచ్ ఫిలిం వన్ ద బెస్ట్ ఫిలిం అవార్డ్స్ అట్ ఐఫా అవార్డ్స్ 2022? అండ్ దెన్ ఇక్కడ మీరు ఏంటంటే కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు ఒకే విధంగా చదవకూడదు. కరెంట్ అఫైర్స్ నుండి క్వశ్చన్స్ మీకు స్పోర్ట్స్ నుండి వస్తాయి, ఇంపార్టెంట్ డేస్ నుండి వస్తాయి, ఆర్బిచరీస్ నుండి వస్తాయి, బుక్స్ అండ్ ఆథర్స్, ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉంటాయి. ఐ థింక్ దట్ స్టూడెంట్స్ ఎవరు చందన్ లాజిక్స్ని ఫస్ట్ నుండి ఫాలో అవుతున్నారో కరెంట్ అఫైర్స్ సంబంధించి డెఫినెట్గా మీరు ఈ అన్ని ఆన్సర్స్ని ఈజీగా ఆన్సర్ చేస్తారు, క్వశ్చన్స్ అన్నిటిని కూడా. ఎందుకంటే మనం కవర్ చేసే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది. మీకు ఓన్లీ స్టేట్ న్యూసే, ఓన్లీ నేషనల్ న్యూసే కాకుండా కరెంట్ అఫైర్స్ క్లాస్ డిస్కస్ చేస్తున్నామంటే అందులో మీకు ఇలా డిఫరెంట్ సెక్టార్స్ నుండి క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా. దెన్
మనకి ఐఫా అవార్డ్స్, యాక్చువల్గా ఐఫా అవార్డ్స్ అంటే ఏంటండి, ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్. ఓకేనా. సో రీసెంట్గా ఏ ఫిలిం బెస్ట్ ఫిలింగా విన్ అయింది అంటే మనకి షేర్షా అండి. షేర్షా మూవీ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోయినా కూడా మీకు ఈ ప్రిపరేషన్లో స్ట్రెస్గా ఫీల్ అవుతున్నప్పుడు యూ కెన్ బెటర్ వాచ్, రైట్, ఫర్ రిలాక్సేషన్ పర్పస్. నెక్స్ట్ మనకి బ్లూ డూక్ అనేది రీసెంట్గా ఒక స్టేట్ బటర్ఫ్లైగా డిక్లేర్ చేశారు. మరి ఆ స్టేట్ ఏంటి? ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈవెన్ ఇమేజ్ కూడా ప్రొవైడ్ చేశాను. ఇది మనం ఈవెన్ ఇక్కడ నేను డిస్కస్ చేసే క్వశ్చన్స్ అన్నీ కూడా ఆల్రెడీ నేను మీకు డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రతి కాన్సెప్ట్ డిస్కస్ చేశాను. అందుకోసమే అంటున్నాను, ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ కరెంట్ అఫైర్ క్లాస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో మీరు ఈ ఎంసీక్యూ బేస్డ్ క్వశ్చన్స్ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆన్సర్ చేస్తారండి, అది మాత్రం ఫర్ ష్యూర్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే బ్లూ డూక్ని డిక్లేర్ చేసే స్టేట్ బటర్ఫ్లైగా ఓకే అస్సాం, సిక్కిం, హర్యానా, గుజరాత్. మీ ఆన్సర్ ఏంటి అంటే మనకి సిక్కిం, ఆప్షన్ బి. ఓకేనా. సో సిక్కిం యాక్చువల్గా ఈవెన్ రాష్ట్ర బటర్ఫ్లైగా కూడా ప్రకటించడం జరిగింది బ్లూ డూక్ అనే బటర్ఫ్లైని. ఓకేనా. నెక్స్ట్ కోలమార్కా అండ్ ముక్తాయి భవానీ ఆర్ ద న్యూ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఆఫ్ విచ్ స్టేట్? ఇందాక నేను చెప్పాను, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, మౌంటైన్స్, పాసెస్, పీక్స్, ఇవన్నీ జాగ్రఫీ బేస్డ్గా అన్నావునా. జాగ్రఫీ బేస్డ్గా కూడా కరెంట్ అఫైర్స్ అనేవి ఇంటర్లింక్ చేసుకోండి ప్రతి సబ్జెక్ట్కి. ఓకేనా. సపోజ్ లైక్ ఇందాక చెప్పాను నేను మీకు వైల్డ్ లైఫ్ సైన్స్ అనే జాగ్రఫీ కాన్సెప్ట్లో, అవునా. సో అదేవిధంగా ఎప్పుడైనా కూడా కరెంట్ అఫైర్స్ని ప్రతి సబ్జెక్ట్కి ఇంటర్లింక్ చేసుకొని చదివితే మీరు ఎగ్జామినేషన్ పేపర్ని ఈజీగా ప్రిడిక్ట్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్. సో ఇలా కొన్ని స్ట్రాటజీస్ అండ్ ప్రిపరేషన్ని మీరు ఏంటంటే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో డెఫినెట్గా మీరు ఏంటంటే మీ ప్రిపరేషన్లో కొన్ని మైన్యూట్ మిస్టేక్స్ని కూడా ఓవర్కమ్ అవుతారు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ కోలమర్కా అండ్ ముక్తాయి భవానీవి రీసెంట్గా వచ్చిన వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మనకి ఏ స్టేట్లో అని క్వశ్చన్ కదండి. మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ మనకి మహారాష్ట్ర. ఓకేనా. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ అండ్ ఇందాక ఆల్రెడీ మీకు డిస్కస్ చేశాను, మీరు ఇప్పుడు నేను ఇక్కడ డిస్ప్లే ప్రతి క్వశ్చన్ కానివ్వండి, ప్రతి సబ్జెక్ట్ యొక్క ఎంసీక్యూస్ అన్నీ కూడా ఈవెన్ మీరు బిగినర్ అయినా కూడా మనకి ఆల్రెడీ తెలుగు మీడియం బ్యాచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఏపీటీఎస్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి కంప్లీట్ కోర్సెస్ అండ్ స్పెషల్ బ్యాచెస్ కూడా, అవునా. సో ఈవెన్ మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి కూడా తెలుగు మీడియం బ్యాచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ డైలమాలో ఉన్నా కూడా మీరు ఇంకా ఆ యొక్క డౌట్ని క్లియర్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఓకేనా. మీకు పేపర్ 1 ఇండివిజువల్గా, పేపర్ 2 ఓన్లీ సెక్రటరీ అబిలిటీస్ కావాలి అనుకున్నా అంటే మీకు ఈవెన్ రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్ ప్రకారము మీ సిలబస్ ప్రకారమే ఈ క్లాస్ని డిజైన్ చేశారు ఆల్రెడీ. ఓకేనా. ఈవెన్ మీకు పేపర్ 1, పేపర్ 2 కంప్లీట్ కోర్స్ కావాలి, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఏదైనా సపరేట్ కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే 2000 రూపీస్. ఓన్లీ పేపర్ 1 మీకు కావాలి అంటే 1000 రూపీస్, పేపర్ 2 కావాలి అనుకుంటే 1500 రూపీస్ అండి. ఓకేనా. అండ్ వీటితో పాటు ఏంటంటే మీకు ఏపీటీఎస్ ఎస్ఐక్స్ కూడా చూసుకోండి. ఇక్కడ వ్యాలిడిటీ ఓన్లీ మీకు 1 మంత్ కావాలి అంటే 800 రూపీస్. ఓకే, 3 మంత్స్ 2000 అండ్ ఈవెన్ 6 మంత్స్ అంటే 3000 రూపీస్ ఉంది మీకు ఇక్కడ. అండ్ ఈవెన్ మీకు 3 మంత్స్ కోర్స్ వచ్చేసి కూడా అదర్ లైక్ ఇండివిజువల్ కోర్సెస్ చూసుకున్నా కూడా 1500 రూపీస్ ఉన్నాయి. జనరల్ స్టడీస్ బ్యాచెస్ కూడా సపరేట్గా అవైలబుల్గా ఉన్నాయి, ఇంగ్లీష్ తెలుగు బ్యాచెస్ కూడా. ఓకేనా. అండ్ ఈవెన్ మరి వీటి ద్వారా మీరు ఒకసారి చూసుకున్నట్లయితే యాక్చువల్గా మీరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి మరి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి మ్యామ్, బట్ స్టిల్ మాకు డౌట్స్ ఉన్నాయి అంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది. సో మీరు చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు కోర్సెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాంట్లో మీకు సర్చ్ బార్ కనిపిస్తుంది. సర్చ్ బార్కి వెళ్ళి మీరు సపోజ్ మీకు గ్రూప్ 4 కావాలంటే గ్రూప్ 4 అని టైప్ చేయండి. ఓకేనా. లేదు మీకు ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కావాలి, ఏపీఎస్ఐ కానిస్టేబుల్. సో మీకు అక్కడ కింద కోర్సెస్ కనిపిస్తాయి మీరు టైప్ చేయగానే. దాంట్లో మీకు ఏది ఇంట్రెస్ట్, మీకు తెలుగు మీడియం కావాలా, ఓకే తెలుగు మీడియం అవైలబుల్గా ఉంది. ఇంగ్లీష్ మీడియం కావాలా, ఇంగ్లీష్ మీడియం కూడా అవైలబుల్గా ఉంది. సో మీ ఇంట్రెస్టెడ్ మీడియంని బట్టి ఓకేనా మీరు ఆ కోర్స్ని చూస్ చేసుకోవచ్చు అనమాట. మరి దాంట్లో ఏంటంటే మీకు ఫ్రీగా డెమో వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి ఉచితంగా. మీరు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. డెమో వీడియోస్ని మీరు ఫ్రీగా వాచ్ చేసేయచ్చు. ఓకే. సో ఈవెన్ మీకు ఏంటంటే మీ సిలబస్ని బేస్ చేసుకోండి, లైక్ రీజనింగ్, మెంటల్ అబిలిటీ, ఈ యొక్క అర్థమెటిక్ పేపర్ని అండ్ జనరల్ స్టడీస్ని ఈవెన్ సపరేట్గా మీకు డిజైన్ చేశారు. ఇంగ్లీష్ అండ్ తెలుగు వీడియోస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఈవెన్ మీకు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్స్ ఉంటాయి. ఓకేనా. సో అదే మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ జనరల్ స్టడీస్లో 541 వీడియోస్ అండ్ అదర్ ఫైల్స్, మాక్ టెస్ట్, ఓకే టాపిక్ వైజ్ అండ్ ఓవరాల్ మాక్ టెస్ట్ కూడా ఉంటాయి.
అండ్ ఈవెన్ మీకు ఇక్కడ రీజనింగ్ సంబంధించి 562 వీడియోస్, 128 ఫైల్స్ అండ్ 311 టెస్ట్లు అనమాట. సో ఈ విధంగా మీరు ప్రతి కోర్స్కి చెక్ చేసుకోవచ్చు అనమాట. మేము మీకు ఇక్కడ ఏ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము, అందులో వీడియోస్ ఏంటి. సపోజ్ జనరల్ స్టడీస్ అన్నారు, మళ్ళీ మీకు జనరల్ స్టడీస్లో కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్, అవునా, మీకు పేపర్ని బట్టి డిజైన్ చేసామన్నమాట. లైక్ ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జనరల్ సైన్స్, అవునా. సో ఆ విధంగా ఇక్కడ కంప్లీట్ కోర్సెస్ అండ్ మీకు సపరేట్ ఇండివిజువల్ కోర్సెస్ కావాలి అన్నా మీరు ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి యాప్లో మీరు వెళ్ళి. సో అప్పుడు మీకు ఏంటంటే ప్రతిదీ ఉంది. అండ్ దాంతోపాటు మీరు డెమో వీడియోస్ కూడా ఫ్రీగా ఉన్నాయి, ఓకేనా. సో ఇక్కడ మీకు ఏంటంటే ప్రతిదీ కూడా మీకు ఆఫర్ ప్రైస్లో ఉంది. ఇంకా డిలే చేయకుండా మీరు ఈ కోర్సెస్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే జస్ట్ డూ దాట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే మనం కంటిన్యూషన్ ఆఫ్ ద క్లాస్ యాక్చువల్లీ, విచ్ కంట్రీ హోస్టెడ్ 12th వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్, రైట్. జపాన్, ఇండియా, స్విట్జర్లాండ్, కజకిస్తాన్. రీసెంట్గా మనకి ఫర్ ద 12th టైం ఈ యొక్క వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సంబంధించి మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఎప్పుడు కానీ మీరు కరెంట్ అఫైర్స్లో సమ్మిట్స్ అయినా, కాన్ఫరెన్సెస్ అయినా, ఓకేనా, ఈవెన్ స్పోర్ట్స్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఏమైనా టోర్నమెంట్స్ ఉంటే అందులో హోస్ట్ ప్లేసెస్ చూసుకోండి. ఇది నేను మీకు చాలాసార్లు రిపీట్ చేశాను కూడా క్వశ్చన్ని. హోస్ట్ అనే కాన్సెప్ట్, ఓకే, హోస్టెడ్ బై విచ్ కంట్రీ, ఇలాంటివి అనమాట. ఆ సమిట్ ఎక్కడ జరిగింది, ఏ కంట్రీలో, లేదంటే సపోజ్ ఇండియాలో ఏ సమిట్స్ జరిగాయి అంటే ఏ స్టేట్ లేదా యూనియన్ టెరిటరీలో జరిగింది, ఇవి కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ దెన్ ఇక్కడ మీకు ఏంటంటే WTO అన్నాను, అవునా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజ్ సంబంధించిన మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్. యాక్చువల్గా ఒకసారి ఇక్కడ చూసుకోండి, ఇది యాక్చువల్గా స్ట్రక్చర్ ఆఫ్ WTO అనమాట. మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్తో పాటు డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ ఉంటుంది, ట్రేడ్ పాలసీ రివ్యూ బాడీ ఉంటుంది, జనరల్ కౌన్సిల్. మళ్ళీ ఈ జనరల్ కౌన్సిల్లో మనకి గూడ్స్ కౌన్సిల్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కౌన్సిల్ అండ్ సర్వీసెస్ కౌన్సిల్, ఈ విధంగా మనకి WTO డిజైన్ చేశారు, ఓకే. దెన్ మనకి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారు ప్రతి ఒక్కరు కూడా. సో నౌ లెట్ మీ గివ్ ద ఆన్సర్ హియర్. అదేంటంటే 12th వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అన్నాం, రైట్. సో రీసెంట్గా మనకి ప్లేస్ చేసుకుంది ఎక్కడ అంటే స్విట్జర్లాండ్, ఓకే. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ గురించి ఒకవేళ మీకు ఇప్పటి వరకు కూడా బేసిక్ ఐడియా లేదు అనుకుంటే జస్ట్ గో త్రూ ఇట్. మీకు యాక్చువల్గా ఇది ఏంటంటే 1995లో మనకి ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సెటప్ చేశారు. కానీ ప్రీవియస్గా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యాక్చువల్గా ఉంది ఏంటి అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ అండి, గ్యాట్ అనే దాంతో, ఓకే. దట్ ఈస్ ఇన్ దట్ పర్టిక్యులర్ ప్లేస్ సిన్స్ 1946. బట్ మనకి 1995లో ఏంటంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్గా తీసుకురావడం జరిగింది, ఓకే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అండ్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ అ నోట్స్ you can pause the video and you can take the notes, okay na. Next, exercise conquest has been conducted in which country? మనకి ఏ కంట్రీలో ఈ ఎక్సైజ్ కాన్క్వెస్ట్ అనే దాన్ని రీసెంట్గా కండక్ట్ చేశారు? చైనా, జపాన్, మంగోలియా ఆర్ జోర్దన్. అండ్ ఇందాక నేను డిస్కస్ చేసింది ఒకటి ఎక్సర్సైజ్కి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే అది ఫస్ట్ మోడల్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఫస్ట్ అడిగిన విధానం ఏంటి ఆ క్వశ్చన్ది, దట్ ఈస్ ఏ 2 కంట్రీస్కి మధ్యలో ఎక్సర్సైజ్ సంప్రీతి అనేది జరిగింది అన్నాను, అవునా. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఎక్సైజ్ గురించే కానీ డిఫరెంట్ ఫార్మాట్లో అనమాట. మీరు క్వశ్చన్స్ అడిగే విధానాలను ఐడెంటిఫై చేయండి, అనలైజ్ చేయండి, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ద సేమ్ కాన్సెప్ట్ నుండి అనేది, ఓకేనా. నెక్స్ట్ మనకి ఎక్సైజ్ కాన్క్వెస్ట్ అనేది ఎక్కడ జరిగింది కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేశారు కదా ప్రతి ఒక్కరు కూడా. దెన్ ఇప్పుడు చెక్ చేసుకోండి మీ ఆన్సర్ని, ఏంటంటే మంగోలియా. ఆప్షన్ సి ఈజ్ యువర్ పర్ఫెక్ట్ ఆన్సర్, ఓకేనా. అండ్ ఈవెన్ మరి ఈ ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ అనేది ఇది మల్టీనేషనల్ పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్, ఓకే. నేను ఇందాక కూడా చెప్పాను నేను మీకు, ఏదైనా మీరు ఎక్సర్సైజ్ కాన్సన్ట్రేట్ చదువుతున్నారు అంటే మీరు చూడాల్సిన పాయింట్స్ ఏంటండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఏ కంట్రీస్ మధ్యలో జరుగుతుంది, రైట్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ దట్ ఏ టైప్, విచ్ టైప్ అనమాట, మల్టీలాటరలా, ట్రైలాటరలా, లేదంటే బైలాటరలా, ఆర్ యూ క్లియర్. అండ్ ఏదైనా కూడా లైక్ నావల్ ఎక్సర్సైజ్ అయినా మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదైనా కూడా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఆ కంట్రీస్ మధ్యలో ఉన్న స్ట్రెంథనింగ్, ఓకే, కంట్రీస్ మధ్యలో ఉన్న టైస్ స్ట్రెంథెన్ చేయడానికి అండ్ వాళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ డ్రిల్స్ని అండ్ కోఆపరేషన్ ఇంకా షేర్ చేసుకోవడానికి, వాళ్ళ బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి ఇలా కొన్ని ఎక్సర్సైజెస్ని 2 కంట్రీస్ మధ్య లేదంటే 3 కంట్రీస్ మధ్య లేదంటే మల్టీనేషనల్ అంటే మోర్ దాన్ 3 కంట్రీస్ కూడా ఇలాంటి కొన్ని ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేస్తాయి. అందులో వన్ ఆఫ్ ద మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ ఏంటండి ఎక్సైజ్ కాన్క్వెస్ట్ రీసెంట్గా మనకి మంగోలియాలో ప్లేస్ చేసుకోవడం జరిగింది. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే మన కరెంట్ అఫైర్లోనే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. రీసెంట్లీ ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్ బ్యాలిస్టిక్ మిజైల్ అగ్ని 4 ఫ్రమ్ వేర్? APJ Abdul Kalam Island,
or else Sriharikota or Pokhran or none of these. Then వన్ ఆఫ్ ద అదర్ ఏరియా మీరు చూసుకోవాల్సింది ఏంటి, ఇలా మిజైల్స్ గురించి, ఇస్రో గురించి, డిఆర్డిఓ గురించి కరెంట్ అఫైర్స్ ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఓకేనా? ఏంటంటే అవి ఇస్రో, డిఆర్డిఓ, అంటే ఏవైనా అపాయింట్మెంట్స్ అయినా, ఎనీ న్యూస్, ఓకే, ఇలా ఏవైనా ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ సబ్మరైన్స్ ఇలా ఏవి లాంచ్ చేసినా కూడా ఎస్ఎన్టీకి సంబంధించి ఇండియా రిలేటెడ్గా ఉన్నవి ఖచ్చితంగా ఫోకస్ చేయండి. మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4 డిఆర్ఓ ఎగ్జామినేషన్స్లో దాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ యూ విల్ బి గెట్టింగ్. ఓకే, నెక్స్ట్ మనక్కడ ఈ అగ్ని 4 అనేది ఎక్కడి నుంచి ఈ మిజైల్ లాంచ్ సక్సెస్ఫుల్గా అంటే ఆప్షన్ ఏ, ఏపీజే కలాం ఐలాండ్ నుండి. నెక్స్ట్ ఏంటంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్ ద ఫ్రూట్ సాఫ్ట్వేర్ ఫర్ ద ఫార్మర్ స్కీమ్, కర్ణాటక, బీహార్, కేరళ ఆర్ తమిళనాడు. దెన్ ఇక్కడ మనకి సెంట్రల్ స్కీమ్స్తో పాటు మీరు మీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఉన్న, అంటే ఎప్పటి నుండో అవసరం లేదండి, రీసెంట్గా కరెంట్ అఫైర్లో ఉన్న అదర్ స్టేట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా రిఫర్ చేయండి. ఓకేనా? ఎందుకంటే సపోజ్ లైక్ మీరు ఏపీ వాళ్ళే అవ్వండి లేదా టీఎస్ వాళ్ళే, తెలంగాణ వాళ్ళే అయినా కూడా మీకు కొన్నిసార్లు మీ స్టేట్ సంబంధించిన స్కీమ్సే కాకుండా రీసెంట్గా ఏవైనా హైలైటెడ్ స్కీమ్స్ ఉన్నాయి అంటే అదర్ స్టేట్స్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. కాబట్టి మీరు ఆ ఏరియాస్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రస్తుతం కరెంట్ అఫైర్ లైక్ పాస్ట్ 6 to 10 months మధ్యలో ఉన్న స్టేట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రిఫర్ చేసేయండి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఫ్రూట్ సాఫ్ట్వేర్ కూడా రీసెంట్గా లాంచ్ చేశారు, ఫార్మర్ స్కీమ్ అనమాట. ఇది ఆన్సర్ మెన్షన్ చేశారు కదా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేశారు, క్వశ్చన్ డిస్ప్లే అవుతుంటాయి, మీరు నాతో పాటు క్వశ్చన్ చదివేసి నేను ఎక్స్ప్లెయిన్ చేసేంతవరకు మీరు కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్స్ ఇస్తుండండి. విల్ బీ గోయింగ్ త్రూ యువర్ ఆన్సర్స్. ఓకేనా? ఇక్కడ యాక్చువల్గా ఆన్సర్ ఏంటంటే కర్ణాటక, ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, మరి ఈ ఫ్రూట్ సాఫ్ట్వేర్ ఏంటి, ఫార్మర్స్ కోసం అన్నాం కరెక్టే, కానీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ యూనిఫైడ్ బెనిఫిషియరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఓకే, ఫ్రూట్స్ అని మెన్షన్ చేశారు, బట్ ఫుల్ ఫామ్ కూడా చూసుకోండి. ఓకేనా? అండ్ దెన్ ఇదేంటంటే దిస్ ఈస్ టు ఆర్గనైజ్ అండ్ స్క్రటనైజ్ ద డేటా ఫ్రమ్ ద ఫార్మర్స్ అబౌట్ దేర్ ల్యాండ్, కానీ వాళ్ళు ఎలాంటి క్రాప్స్ గ్రో చేశారు. ఓకేనా? సో ఈ కంప్లీట్ ఇన్ఫో అనేది ఈ ఫ్రూట్ సాఫ్ట్వేర్ ద్వారా కర్ణాటక గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద బెనిఫిషియరీ టు రిగార్డింగ్ ద ఫార్మర్స్ అనమాట. ఎస్, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫ్రూట్ సాఫ్ట్వేర్. నెక్స్ట్, టమాటో ఫ్లూ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ డిసీజ్, ఫంగల్, వైరల్, బ్యాక్టీరియల్ ఆర్ పారాసిటిక్. సో వన్ థింగ్ మీ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ మీరు లైక్ న్యూస్లో చూస్తుంటారు. సో అలాంటప్పుడు అది ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అది ఏ టైప్ ఆఫ్ డిసీజ్, ఈజ్ ఇట్ ఎ వైరల్ డిసీజ్, ఈజ్ ఇట్ ఎ ఫంగల్ డిసీజ్ ఆర్ ఈజ్ ఇట్ ఎ బ్యాక్టీరియల్ డిసీజ్, ఇది మాత్రం ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి టొమాటో ఫ్లూ రీసెంట్గా కరెంట్ అఫైర్లో కూడా చూసాము, యాక్చువల్గా ఇది మనకి వైరల్ డిసీజ్ అండి. ఓకేనా? ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, యునెస్కో హ్యాస్ యాడెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్ టు ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అన్నారు, దుర్గా పూజ, హోలీ, దివాళీ ఆర్ సరస్వతి పూజ. అండ్ వన్ మోర్ థింగ్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ కమెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్స్ మెన్షన్ చేయండి, బట్ అంటిల్ దట్ నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే యునెస్కో అండి. మీరు యునెస్కో గురించి చాలాసార్లు చూసుంటారు, యునెస్కో హెరిటేజ్ సైట్స్ అని, అవునా? సో యాక్చువల్గా యునెస్కో గురించి బేసిక్ ఐడియా లేకపోయినా కూడా నో ఇష్యూస్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఇది మనకు ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అండి. అండ్ దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్రమోటింగ్ వరల్డ్ పీస్ అండ్ సెక్యూరిటీ త్రూ ద ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆర్ట్స్, సైన్సెస్ అండ్ కల్చర్. ఎస్పెషల్గా చూసుకున్నా కూడా మనకి ఇక్కడ కల్చర్ని ఫోకస్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ని, అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్తో పాటు మనకి ఈవెన్ సైన్స్ ఫీల్డ్ని కూడా, ఆర్ట్స్ని కూడా. సో దట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ అండ్ వన్ ఆఫ్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీ అన్నారు యునైటెడ్ నేషన్స్ సంబంధించి, దట్ ఈస్ యునెస్కో. మీరు ఫుల్ ఫామ్ మీకు క్లియర్గా ఐడియా ఉన్నా కూడా అది ఏ ఏరియాస్ని ఫోకస్ చేస్తుంది అనేది అర్థమవుతుంది, అవునా? సో ఇలా మీరు జిఎస్ని కూడా ఇంకా డిఫికల్టీగా ఫీల్ అవ్వకుండా కొంచెం ఈజీగా మీరు కొన్ని ట్రిక్స్ని ఫాలో అవుతూ, కొన్ని స్ట్రాటజీస్ని ఫాలో అవుతూ మీ ప్రిపరేషన్ని ఈజీ చేసుకోండి. ఓకేనా? అండ్ దెన్ మనకి రీసెంట్గా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్కి యాడ్ చేసిన ఫెస్టివల్ ఏంటి అంటే దుర్గా పూజ అండి. రీసెంట్ కరెంట్ అఫైర్లో కూడా ఉంది మనకి, ఆప్షన్ ఏ. ఓకేనా? నెక్స్ట్, ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఆపరేషన్ గంగా టు ఎవాక్యుయేట్ ద ఇండియన్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ. మనం రీసెంట్గా కొన్ని ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ డిస్కస్ చేసాం క్లాసెస్లో, అవునా? దాంట్లో మనం ఈ కాన్సెప్ట్ని కూడా డిస్కస్ చేసాం. ఆపరేషన్ గంగా అనేది యాక్చువల్గా
ఫారెన్లో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవాక్యుయేట్ చేయడానికి ఓకే తీసుకురావడానికి సేఫ్గా ఆపరేషన్ గంగాని లాంచ్ చేసింది. మరి ఏ కంట్రీ నుండి తీసుకురావడానికి అంటే మీకు తెలిసిందే కదండి, రీసెంట్గా మనకి ఏ కంట్రీస్ కరెంట్ అఫైర్లో ఉన్నాయి, శ్రీలంకన్ క్రైసిస్ అవునా, దాని తర్వాత ఇంకా మనం ఏం డిస్కస్ చేసాము, రష్యా యుక్రెయిన్, ఎస్ దోస్ ఇష్యూస్ రైట్. సో ఇక్కడ మనకి ఉక్రెయిన్ నుంచి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడానికి ఆపరేషన్ గంగాని లాంచ్ చేయడం జరిగింది. సేఫర్గా స్టూడెంట్స్ మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చే విధంగా, ఎందుకంటే యుక్రెయిన్లో అప్పుడు మనకి రష్యాకి సంబంధించిన వార్స్ జరిగాయి కాబట్టి అందులో ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫర్ అవ్వకుండా ఇండియన్ గవర్నమెంట్ ఇక్కడ ఆపరేషన్ గంగాని లాంచ్ చేసింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీకు మళ్ళీ చూసుకుంటే స్పోర్ట్స్ అండి. నేను ఇందాక కూడా చెప్పాను ఏంటది, మీరు స్కీమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ అండ్ యాజ్ వెల్ అస్ సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ డిస్కస్ చేస్తున్నాము అంటే దాంట్లో హోస్ట్ ప్లేస్ చూసుకోవాలి రైట్. సో ఒకసారి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఐ థింక్ సో ఇది ప్రతి ఒక్కరు ఆన్సర్ చేసేస్తుంటారు రైట్. అదేంటంటే 2022 ICC అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ టైటిల్ రైట్. సో ఇది మనకి యాక్చువల్గా చూసుకుంటే హోస్ట్ ప్లేసే కాకుండా యాజ్ వెల్ అస్ ఏ కంట్రీ విన్ అయింది అన్నారు ఓకేనా ఈ వరల్డ్ కప్ టైటిల్ని, ఇంగ్లాండ్, శ్రీలంక, ఇండియా ఆర్ పాకిస్తాన్. ఐ థింక్ సో ఇది ఈ క్వశ్చన్కి ప్రతి ఒక్కరు ఆన్సర్ చేస్తారని. అండ్ నౌ లెట్ మీ చెక్ రైట్. సో ఇక్కడ ఏంటి మనకి ఇండియా రైట్, ఆప్షన్ సి పర్ఫెక్ట్ ఆన్సర్. అండ్ దెన్ 48th ఖజురహో డాన్స్ ఫెస్టివల్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఆర్ తెలంగాణ. అండ్ మన ఇక్కడ ఖజురహో ఫెస్టివల్ అన్నాం అవునా. ఈ ఖజురహో ఫెస్టివల్ అంటే మీకు నేమ్ చూసుకోవాలి, డాన్స్ ఫెస్టివల్ రైట్. ఇట్ ఫోకసెస్ ఆన్ ఇండియాస్ ఆర్ట్ అండ్ కల్చర్, ఎస్పెషల్లీ ద వెరైటీ ఆఫ్ డాన్స్ ఫార్మ్స్. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డాన్స్ ఫెస్టివల్ ఇన్ ఇండియా ఇస్ ఖజురహో డాన్స్ ఫెస్టివల్. సో మనకి రీసెంట్గా కూడా ఏంటంటే 48th ఎడిషన్ ఓకేనా. కొన్నిసార్లు ఎడిషన్ బేస్డ్ చేసుకొని కూడా ఈ కల్చర్ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ అడుగుతుంటారు. అంటే రీసెంట్గా 2022లో ఎన్నో ఎడిషన్ ఖజురహో డాన్స్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేశారు అనేది, లేదు అంటే ఆ ప్లేస్ అడుగుతుంటారు ఓకేనా. సో ఇక్కడ మీకు ఆన్సర్ ఏంటంటే మధ్యప్రదేశ్ ఓకే. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ INS వాఘిర్ విచ్ వాస్ ఇన్ న్యూస్ రీసెంట్లీ. అండ్ దెన్ ఇందాక మనం అగ్ని-4 మిజైల్ గురించి డిస్కస్ చేసాం, అది ఎక్కడి నుంచి లాంచ్ చేశారు ఆ మిజైల్ అనేది. వాటితో పాటు ఇలా మన కేటగిరీస్ కూడా అడుగుతారు. INS వాఘిర్ కరెంట్ అఫైర్లో ఉంది, కానీ ఈ INS వాఘిర్ అనేది ఏంటి ఓకే. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియరా, డెస్ట్రాయరా, సబ్మెరైనా, లేదంటే నన్ ఆఫ్ దీస్ ఓకే. సో ఎప్పుడైతే మీకు సబ్మెరైన్ అంటే ఏంటి, అసలు INS వాఘిర్ కరెంట్ అఫైర్లో చూసాం. ఇలానే మీరు ఎప్పుడు కానీ ఇండియన్ నావల్ షిప్ ఓకే సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూస్తుంటారో ఫస్ట్ మీరు అది ఏ కేటగిరీకి సంబంధించి కూడా చూసుకోవాలండి ఓకేనా, నెగ్లెక్ట్ చేయకండి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటండి, మనకి INS వాఘిర్ అనేది ఏంటి రైట్, ఇండియన్ నావల్ షిప్ అన్నాను. యాక్చువల్లీ మనకు అది సబ్మెరైన్ ఓకే. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. మరి మేబీ సబ్మెరైన్ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి జస్ట్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. మనకి సబ్మెరైన్ అంటే వాటర్ క్రాఫ్ట్ క్యాపబుల్ అనమాట, అదేంటంటే అండ్ ఆల్సో ఇండిపెండెంట్ ఆపరేషన్ అండర్ వాటర్ ఓకేనా. సో వాటిని మనం సబ్మెరైన్స్ అంటాము. రీసెంట్గా న్యూస్లో కూడా చూసాం, మనకి INS వాఘిర్ కమిషన్ చేశారు ఓకేనా. సో అదే మనకి సబ్మెరైన్ అనమాట INS వాఘిర్ అనేది ఓకే. ఇట్ ఈస్ నాట్ ఎ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యాక్చువల్లీ రైట్. నెక్స్ట్, ఇండియా హ్యాస్ బ్యాన్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ విచ్ ఫుడ్ గ్రెయిన్ రైట్, రైస్, వీట్, మేజ్ ఆర్ కార్న్. సో రీసెంట్గా ఈవెన్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ ఆన్సర్ని. అయితే రీసెంట్గా ఏం జరిగిందంటే మనకి ఇండియా అనేది ఒక ఫుడ్ క్రాప్ని లైక్ ఎస్పెషల్గా ఎక్స్పోర్ట్ చేయడం బ్యాన్ చేసింది. మరి ఆ ఫుడ్ క్రాప్ ఏంటి అంటే వీట్ అండి ఓకేనా. ఆప్షన్ బి, వీట్ని ఇంకా ఎక్స్పోర్ట్ చేయడం ఆపేసింది ఇండియా ఓకేనా. సో అది మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు క్రాప్స్ రిలేటెడ్గా జాగ్రఫీ సంబంధించి కూడా మేబీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి ఓకేనా. సో మీరు ఎప్పుడు కానీ చెప్పాక ఇందాకే కరెంట్ అఫైర్స్ని ఇంటర్లింక్ చేయండి సబ్జెక్ట్స్తో ఓకేనా. So I hope that everyone was clear with the questions whatever we have discussed related to the current affairs right. And then even just now I have gave the information related to AP and TSSI constable batches complete courses and as well as individual courses also related to other subjects okay, subject individual courses. అండ్ ఆల్సో ఇక్కడ మీకు తెలుగు మీడియం కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, వాటితో పాటు ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ కూడా. అండ్ ప్రతిదీ కూడా ఆఫర్ ప్రైస్లో మీకు ఇప్పుడు ప్రస్తుతం అవైలబుల్గా ఉందండి. ఇంకా డిలే చేయకుండా యూటిలైజ్ దిస్ బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ యాజ్ వెల్ as TSPS సంబంధించి కూడా తెలుగు మీడియం గ్రూప్ 4 బ్యాచ్ అవైలబుల్గా ఉంది ఓకేనా. అండ్ ఈవెన్
ఇక్కడ మీకు కంప్లీట్ కోర్స్ కూడా అంటే సెక్రటరియట్ అబిలిటీస్ అండ్ యాజ్ వెల్ as జనరల్ నాలెడ్జ్. ఓకే, సో ఈ 2 పేపర్స్ని కంబైన్ చేసిన కంప్లీట్ కోర్స్ మీకు తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంది అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా. అండ్ బై ద వే పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇండివిజువల్ కోర్సెస్ వర్ ఆల్సో అవైలబుల్ విత్ ద ఆఫర్ ప్రైసెస్. ఓకే, స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ related to the courses or else like regarding the prices etc., you can contact the below numbers, right? I hope that everyone was clear with the session, right? And as well as try to give your answers in the comments. So based on your responses, we'll be planning the upcoming sessions. So keep that in mind and follow the classes and try to share these videos to all your friends who are preparing for competitive examinations. And by the way, don't forget to click the like button, right? I hope that this session will be going to helpful for your further preparation. Thank you all and all the best for your preparation.